హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ సాయంకాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరొకసారి మీతో దేవునితో సహవాసం చేయడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయముకై, ఈ మంచి తరుణముకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనం అందరము కూడా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుడితో సహవాసం చేయడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణానికై, ఈ మంచి సమయమునకై ప్రభువునకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో యేసుతో సహవాసము అనే ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీతో కలిసి ప్రభువు సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు చూపించిన మహాకృపకై మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలుసు, గడిచిన నెలలో మరి చూసినట్లయితే మరి మా చిన్న జీవితంలో మరి కరోనా పాజిటివ్ రావడం ద్వారా మేము క్వారంటైన్కి వెళ్ళి మళ్ళా దేవుని యొక్క మహాకృపలో మేము క్షేమంగా తిరిగి ఇంటికి రావడం జరిగింది. మరి సాయంకాల సమయంలో అదే విధంగా మరి బెతెస్దా ప్రార్థన మందిర పరిచర్యను ప్రారంభించి దేవుడు గడిచిన 2 సంవత్సరాలు దీవించి మరి దినం 3వ సంవత్సరంలోకి దేవుడు మమ్మల్ని అడుగు పెట్టించున్నాడు. పోయిన సంవత్సరం ఎంతో చక్కగా, ఎంతో గ్రాండ్ గా మరి ఈ యొక్క సెలబ్రేషన్ మేము చేసుకున్నాం, కానీ మేము చేసుకోలేకపోయాం ఈ రోజును బట్టి. మరి ఈ రోజు ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ మధ్యకు వచ్చి యేసుతో సహవాసం అనే ఈ పేజీలో మిమ్మల్ని కలుసుకొని మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపకై లెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ఎవరైతే ఈ ఫేస్బుక్ లైవ్ లో మరి ఫాలో అవుతున్నారో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క లింక్ ను మరి షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చేలాగా, దేవుని యొక్క దీవెనలను పొందుకునేలాగా, దేవుని యొక్క మెండైన కృపను వారు అనుభవించలాగా మనం ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థనతో దేవుడు ఘనముగా ప్రారంభిస్తుంది, పరిచర్యని గొప్పగా ప్రారంభిస్తూ ఆయన నామని కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా 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 గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు అయా లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. గడిచిన నీ కృపకై అయా, గడిచిన నీ ప్రేమకై దేవా స్తోత్రాలు. నీ ప్రేమ ఎన్నడూ తరగనిది ప్రభువా, నీ కృప ఎన్నడూ తరగనిది తండ్రి. నీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి అయా, నీ మహాప్రేమను బట్టి ఇదిగో తండ్రి మమ్ములను గడిచిన దినములన్నిటా కాచి కాపాడి నీ రెక్కల నీడలో భద్రపరిచినందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయా, యేసుతో సహవాసం అనే ఈ ఫేస్బుక్ లైవ్ లో ప్రభువా కొన్ని దినాలుగా మేము ఇదిగో తండ్రి వాక్యం అందించడానికి, నీతో కలిసి ఆరాధనలో పాల్గొనడానికి మీరు సహాయం చేశారు ప్రభువా. ఇదిగో తండ్రి మహమ్మారి కోవిడ్ ద్వారా అయా ఇదిగో తండ్రి మేము కొన్ని దినాలు ఇదిగో ప్రభువా నీ సన్నిధికి దూరం అవడం జరిగింది నాయన. నీ మహాకృపను బట్టి మమ్మల్ని క్షేమముగా భద్రపరిచి మళ్ళా ఇదిగో తండ్రి నీ మందిరంలోకి నడిపించినందుకు దేవా స్తోత్రాలు. నీ కృపా సమృద్ధిలో మళ్ళా నీతో కలిసి మేము ఆరాధించే కృపనిచ్చినందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ ఫేస్బుక్ లైవ్ లోకి అయా మాతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి వస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీ ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ అపాయకరమైన దినాల్లో ప్రభు ఐదుగో తండ్రి ప్రజలకు మీరు తోడుగా ఉండమని నాయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. శత్రుకు మెషకు అభివృద్ధులకు అగ్నిగుండంలో తోడున్న రీతిగా ప్రభు ఐదుగో తండ్రి దానియేలుకు సింహంలో తోడున్న రీతిగా అయా యోసేపుకు చెరసాలలో తోడై ఉన్న రీతిగా ఈ కష్టకాలంలో బిడ్డలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఎవరు దుఃఖం గుండా, వ్యాధి గుండా, బాధ గుండా వెళ్తున్నారు ప్రభువా, వారి ప్రతి కన్నీటి బాష్పం బిందును మీరు తుడుస్తారని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి సహోదరుని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుస్తుండగా అయా నీ ఆత్మశక్తి మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. దావీదును కోరుకున్నవాడా, దావీదును ప్రేమించిన వాడా, నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి
ఆరాధించండి. దావీదు వలె నేను ఆత్మతో సత్యముతో ఆరాధించండి. కృప చూపమని ప్రార్థిస్తూ ఈ లైవ్ అంతటిని క్షేమకరంగా జరిగించండి. మీ మహాకృపను బట్టి మరొకసారి నీ పాదాల దగ్గర రావడానికి మీరు సహాయం చేసినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా అనేక మందికి దీవెన ఆశీర్వాదాలు ఇదిగో ప్రభా నీ బిడ్డలపైన ఉంచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఏసన్న గారు రాసిన పాట పుస్తకములో నుండి సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గానములతో కొనియాడబడుచున్న నా యేసయ్య అనే పాట పాడుతూ ప్రభు నామని కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం.
అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము సుమధుర పరముల గానాలతో వేలాది దూతల ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఎడారి త్రోవలోనే నడిచిన వేలాది నదులన్నీ నీ మహిమను ఆరంగపు పొంగులు నీ మహిమను పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన సుమధుర పరముల గానాలతో వేలాది దూతల ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల ఘనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ఈ సమయంలో ప్రభు సన్నిధిలో పాట పాడుతూ ప్రభుని స్తుతించడానికి దేవుడిచ్చిన మహాకృపకై వందనాలు. ఈ సమయంలో మరొక కీర్తన పాట పాడుతూ ప్రభు నామాన్ని మనం స్తుతిద్దాం. చక్కగా యేసయ్య నామాన్ని మనం గణపరుద్దాం. అనగానమైన శ్రేష్టమైన పాదాలకు ఇక్కడి వందనాలు తెలియచేస్తూ ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. ఆయన నామాన్ని గణపరుద్దాం. ఆయన నామాన్ని స్తుతిద్దాం.
యేసయ్యా స్తోత్రాలురా. దేవుని క్షేత్రమా సోదరి రమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీదని నీ సన్నిధి వీడగా సంయమించి వాడా నీ సన్నిధి వీడగా సంయమించి వాడా నీ కొరకే పదమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా. నన్ను ప్రేమించినావు జీవించునియాలు నీ కోసమే సాక్షాత్మై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా. మరో పాట పాడుతూ ప్రభు నామస్తుగా స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా అనే పాట పాడుతూ సహోదరులు దేవుని స్తుతిస్తారు. ఈ సమయంలో దేవుని నామమున పలుకుదాం.
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కగా
మరి పాటలు పాడుతూ ఆయన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడానికి దేవుడు చక్కగా ఈ సాయంకాల సమయంలో యేసుతో సహవాసము అనే ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుని ఆరాధించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు ఆయన ఉన్నతమైన కృపను ఉంచాడు. అందును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు. దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అక్కడ మేడగదిలో 120 మంది ప్రార్థనతో పరిశుద్ధాత్మ కొరకు వారు ఎదురు చూస్తూ ప్రార్థనతో కనిపెడుతూ ఉన్నప్పుడు, ప్రార్థనలో వారు ఏకీభవించినప్పుడు 2వ అధ్యాయంలో మనం చూస్తాం, పరిశుద్ధాత్ముడు వారి మీదికి బలముగా వచ్చెను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ అద్భుత కార్యాలు, పరిశుద్ధాత్మ ఆశ్చర్య కార్యాలు, పరిశుద్ధాత్మతో కూడిన జీవితం. ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎవరిలో అయితే దేవుని ఆత్మ లేదో వాడు దేవుని వాడు కాడు. ఎవరైతే పరిశుద్ధులై ఉంటారో వారు నిశ్చయముగా దేవుని కుమారులు. చూడండి నా ప్రియమైన వారులారా, మనం దేవుని కుమారులు అవుట కొరకు మనకి అర్హతలు, క్వాలిఫికేషన్ మనకు అవసరం లేదు. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, యేసు క్రీస్తు ప్రభువును ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అవుటకు తండ్రి మనకి అధికారము అనుగ్రహించాడు. ఈ రాత్రి కాల సమయంలో మీరందరూ దేవుని కుమారులు, దేవుని యొక్క కుమార్తెలైనందుకు ప్రభువుకు నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ లోకములో ఆయన కొరకు, ఆయన బిడ్డలుగా, ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన సేవించే వారిగా మనలో చేసిన ఆ దేవదేవుడికి గొప్ప మహిమ కలుగును గాక. సరే, వాక్యంలోనికి మనం వెళ్దాం. క్లుప్తంగా కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన నామాన్ని మనం మహిమపరుద్దాం. కొన్ని నిమిషాలు చక్కని సందేశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు దేవుడు మనకు నేర్పించాలని ఒక చక్కటి అంశాన్ని బోధిస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 31 వచనాల వరకు మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ 1వ అధ్యాయంలో కొన్ని అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం. 1 నుండి 4 అద్భుతాలు. తర్వాత ఆయన అనేకమైన స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు అక్కడ చేశాడని మార్కు భక్తుడు ఆ యొక్క అధ్యాయంలో మనకు తెలియపరుస్తుంటాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, వాక్యం నేను చదువుతున్నాను, శ్రద్ధగా మీరు ఆలకించండి. వెంటనే వారు సమాజ మందిరముల నుండి వెళ్ళి యాకోబును, యోహానును, సీమోనును, ఆంద్రేయ అను ఇంటివా ప్రవేశించి పేతురు అత్త జరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చెయ్యసాగెను. చూడండి నా ప్రియమైన వారరా, ఈ రాత్రి కాల సమయంలో నేను ఎందుకు ఈ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానట్లయితే, ఎందుకు ఈ మాటలు మీతో చేర్చేసుకోవాలని ఆశపడుతున్నట్లయితే, చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ వచనంలో కపెర్నహూము అనే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ
సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు దురాత్మ చేత, అపవిత్రాత్మ చేత పట్టిన ఒక మనుష్యుడు యేసుక్రీస్తుకు ఎదురైనప్పుడు దేవుడు ఆ దురాత్మ నుండి ఆ వ్యక్తిని రక్షించడం జరిగింది. అలాగే మనం 29వ వచనంలో కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల్లో ప్రాముఖ్యమైన 4 శిష్యులు ఎవరో మనం చూసినట్లయితే ఈ 4 కూడా అన్నాదమ్ములే. మొదటిగా మనం చూసినట్లయితే యోహాను, యాకోబు ఇద్దరు అన్నాదమ్ములే. తర్వాత మనం చూసినట్లయితే సీమోను, ఆంద్రేయ ఇద్దరు కూడా అన్నాదమ్ములే. ఈ 4 కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని సమాజ మందిరము నుండి తర్వాత పేతురు గారి యొక్క అత్త ఇంటిలోనికి తీసుకెళ్ళినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చూడండి, పేతురు గారి యొక్క అత్త ఇంటిలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలో ఎవరిని చూశారు అని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే, పేతురు యొక్క అత్త జ్వరముతో పడి ఉండుట చూశాడు. చూడండి, మనం ఎవరన్నా ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఏ వస్తువులు బాగున్నాయి, ఆ ఇంటికి ఎలాంటి కవర్ వేశారు, ఆ ఇంటిలో ఎలాంటి టీవీ ఉంది, ఆ ఇంట్లో ఎలాంటి షోకేసులు ఉన్నాయి, ఆ ఇంట్లో ఎలాంటి కూజాలు ఉన్నాయి, ఆ ఇల్లు ఎంత బాగా ఉంది, ఎలాంటి సీనర్స్ ఉన్నాయి, ఎలాంటి ఫ్రేమ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్కరు వారి యొక్క గొప్ప ఇంటితనాన్ని తెలియపరచడానికి, మరి ఇద్దరు వారి ఇంట్లోకి వస్తున్నప్పుడు వారి గొప్పతనాన్ని వ్యక్తపరచడానికి అనేక రకాలుగా వారి ఇళ్లను అలంకరిస్తారు. చూడండి, ఇల్లంతా చూసినాక అంతా బాగున్నాక అప్పుడు అడుగుతాం, ఏంటండి అందరూ బాగున్నారా, అందరూ క్షేమంగా ఉన్నారా అని అడుగుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఇక్కడ చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చూపులో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపను మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, పేతురు అత్త జ్వరముతో పడి ఉండుట చూశాడు. చూడండి నా ప్రియమైన వారలారా, చూపుకి మన చూపుకి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. చూడండి, మనకంటే అందమైన అమ్మాయి కనబడ్డప్పుడు మరొక అమ్మాయికి ఈర్ష్య కలుగుద్ది. మనకంటే బలం కలిగిన వాడు మనకు కనబడంగానే మనకి ఈర్ష్య కలుగుద్ది. అలాగే మనకంటే మరి తక్కువగా ఉన్న వారప్పుడు నీచంగా చూస్తాం, మనకంటే గొప్పవారిగా కనబడినప్పుడు అసూయ పడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ఒకే విధంగా చూస్తాడు, ఒకే విధంగా ఆయన పలకరిస్తాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెబుతాడు, నేను రోగులను స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చాను, తర్వాత పాపముల నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాను, తర్వాత శాంతి సమాధానం ఎవరికి లేదో వారి కోసం మాత్రమే నేను ఈ లోకానికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని వెతుకుతారంటే, ఇబ్బందుల్లో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, ఒంటరిగా ఉన్నవారిని, కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తడానికి ఆయన కన్నులు భూలోకమంతా సంచారం చేస్తాయి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు సహాయం కోసం ఎదురు చూస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆదరణ కోసం ఎదురు చూస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెన కొరకు ఎదురు చూస్తారో, దేవుడు వారిని దర్శించడానికి ఆయన కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయి. చూడండి, పేతురుకి అత్త ఉంది, ఆ అత్తకి నా ప్రియమైన వారరా ఒక ఇల్లుంది. ఆ ఇంటిలోకి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించినప్పుడు ఆమె జ్వరంతో పడి ఉన్నప్పుడు, చూడండి లూకాసు వార్తలో ఈ విధంగా చెప్తాడు, ఆమె తీవ్రమైన జ్వరంతో పడి ఉందంట. మామూలు జ్వరం కాదు, తీవ్రమైన జ్వరంతో ఉన్నప్పుడు యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళి గద్దించగానే జ్వరం పారిపోయిందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మార్కు సువార్తలో మనం చూస్తాము, ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తేవాడని మరొకసారి తెలియజేస్తున్నాం. కృంగిపోయిన వారిని బలపరిచేవాడని మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైన వారరా, యేసుక్రీస్తు ప్రభువారు పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, కన్నీటిలో ఉన్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని, వేదనలో ఉన్న వారిని, శోక సముద్రంలో ఉన్న వారిని, ఏ సహాయం లేక నిస్సహాయంతో ఎదురు చూస్తున్న వారిని యేసయ్య బలపరచడానికి, లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నేను చెప్పబోయే అంశం ఏంటంటే, దేవుని కృపలో కొట్టుకొని పోయిన
కరోనా వ్యాధి. అంశం పేరేంటంటే దేవుని కృపలో కొట్టుకొని పోయిన కరోనా వ్యాధి. చూడండి, ఈ దినాల్లో మనం చూస్తుంటే ఒక కుటుంబానికి కరోనా వచ్చిందంటే కనీసం పలకరించేవారు లేరు, తల్లిదండ్రులు కూడా దగ్గరకు వచ్చేవారు లేరు, అన్నదమ్ములు దగ్గరకు వచ్చేవారు లేరు, పక్కవారు వచ్చేవారు లేరు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలా కృంగిపోతున్నారు, ఎలా ఆదరింపబడుతున్నారని బలపరిచేవారు లేరు. దానికి తోడు కృంగదీసేవారే ఉన్నారు. బలపరిచేవారు లేరండి, ఆదరించేవారు లేరండి, సేవకునిచ్చేవారు లేరండి, ఆదరించి ప్రోత్సహించేవారు లేరండి. ఈ కరోనా కాలంలో మనం చూసినట్లయితే భయము, మేము బ్రతకాలి, వామో మా కుటుంబానికి కరోనా వస్తే మేమైపోతాం. చూడండి, ఇలాంటి సమయంలో ఈ కరోనా కష్టకాలంలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పేతురు అంత జ్వరంతో పడి ఉంటే ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి ఇచ్చి ఆమెను లేవనెత్తాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు నేను ఎందుకు పంచుకుంటున్నానంటే, ఈ కష్టకాలంలో డబ్బులు మనకిచ్చి మనల్ని ప్రోత్సహించేవారు లేరు, మన కన్నీరు తుడిచేవారు లేరు, మనల్ని బలపరిచేవారు లేరు, మనల్ని ధైర్యపరిచేవారు లేరు. కేవలం దేవుడు మాత్రమే నిన్ను నన్ను ధైర్యపరుస్తాడు. కేవలం దేవుడు మాత్రమే నిన్ను నన్ను ప్రోత్సహిస్తాడు. కేవలం దేవుడు మాత్రమే నిన్ను నన్ను కాపాడతాడని మరొకసారి ఈ మాటల ద్వారా తెలియజేస్తున్న దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నేను నిన్ను విడువను ఎడబాయను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన ఎన్నడూ కూడా ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచేవాడు కాడు. అనాథులుగా దేవుడు తన బిడ్డలను వదిలివేసేవాడు కాడు. అనాథులుగా ఆయన బిడ్డలను మరణానికి అప్పగించేవాడు కాడు. నా ప్రేమిల వాళ్ళరా, దేవునికి మన ఆయుష్ ఎంతో తెలుసు, మన బలం ఎంతో తెలుసు, మన సామర్థ్యం ఎంతో తెలుసు, మన శక్తి, మన ప్రభావము యేసయ్యకు తెలుసు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, అయ్యా విసిరి వెళ్ళి మరలి వచ్చిన గాలి వలె వలె ఉందయ్యా మా జీవితం, నీటి మీద బుడగ వలె ఉందయ్యా మా జీవితం, మా బ్రతుకు బహు కొద్ది కాలమే ప్రభువా అని దావీదు తెలియపరుస్తున్నాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదరించేవాడు యేసయ్య, ఇబ్బందుల్లో ఉన్న వారిని పలకరించేవాడు యేసయ్య. ఈ సమయంలో ఒక స్త్రీని మీ మధ్యకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆ స్త్రీ పేరు మీ అందరికీ తెలుసు. ఆమె పేరు హగరు. చూడండి, హగర్ని శారా తన యొక్క భర్తకు భార్యగా ఇచ్చింది. భార్యగా ఇచ్చినప్పుడు ఆ యొక్క అబ్రహాము హగరు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెను కనికరించి ఒక కుమారుని ఇచ్చాడు. ఆ వ్యక్తి పేరు ఇస్మాయేలు. ఆ ఇస్మాయేలు పెద్దవాడైనప్పుడు దేవుడు కూడా కనికరించి శారా కూడా కుమారుని ఇచ్చినప్పుడు ఆ కుమారుడి పేరు ఇస్సాకు. చూడండి, ఇస్మాయేలు పెద్దవాడై మరి ఇస్సాకును పరిహాసం చేస్తున్నప్పుడు, తక్కువగా చూస్తున్నప్పుడు, చూడండి నా ప్రేమిన వాళ్ళరా, శారాకి కోపం వచ్చింది. నా కుమారుడి మీదకే నువ్వు లేస్తావా అని చెప్పేసి అబ్రహామును పిలిచి, దేవుడు నీకు నాకు న్యాయం తీరుస్తాడు, దేవుడు నీకు నాకు మధ్య తీర్పు తీరుస్తాడు, ఇదిగో ఈ దాసిని, ఈ దాసి కుమారుని నా దగ్గర నుంచి వెలివై అన్నప్పుడు అబ్రహాము ఎంతో వేదన చెందుతాడు. అయ్యో, నాకు ఒక కుమారుడు దేవుడు ఇచ్చాడే, శారా ఏంది ఈరోజు ఇస్మాయేలుని హగరు నా దగ్గర నుండి దూరం చేస్తుంది అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, శారా చెప్పినట్లు నువ్వు చేయయ్యా, ఇస్మాయేలుని ఏ విధంగా దీవించాలని నేను ఆశించానో ఆ విధంగా నేను దీవిస్తాను, అతని నిమిత్తం నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను అన్నప్పుడు నా ప్రేమైన వాళ్ళరా, అబ్రహాము అంటే హగరు యొక్క భర్త, అలాగే ఇస్మాయేలు తండ్రి ఏమి చేశాడంటే ఆ యొక్క హగరును ఆ యొక్క ఇస్మాయేలుకు కొంచెం ఆహారము నీళ్ళిచ్చి కొంత దూరం తీసుకెళ్లి అరణ్యంలో విడిచిపెట్టినప్పుడు వారి దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది, వారి దగ్గర ఉన్న నీళ్లు అయిపోయాయి. అయిపోయినప్పుడు నా ప్రేమిని వాళ్ళరా, పిల్లగాడు దాహముతో ఆకలితో ఇస్మాయేలు కేకలు పెడుతున్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క హగరు ఇస్మాయేలు యొక్క ఏడుపు వినలేక, వాడి ఆకలి వినలేక తల్లి పోయి ఒక చెట్టు కింద కూర్చొని ఆ పిల్లగాడు ఏడ్చి ఏడ్చి ఎలా చనిపోబోతున్నాడో చూద్దామని చెప్పేసి ఆమె కూడా కూర్చొని ఏడుస్తున్న సమయంలో దేవుడు ఇస్మాయేలు యొక్క ఏడుపు విని, ఇస్మాయేలు యొక్క
యొక్క ఏడుపుని మరలా చెబుతున్నాను. ఎవరైతే ఈ రాత్రి కాల సమయంలో కృంగిపోతున్నారో కరోనా వ్యాధితో, ఎవరైతే పలకరించేవారు లేరని ఆదరించేవారు అని ఏడుస్తున్నారో, దేవుడే దిక్కు, దేవుడే ఆశ్రయము, దేవుడే తోడు అని దేవుడి కనికరం పైన ఆధారపడుతున్నారో, దేవుడు వాక్యం చెబుతుంది, దేవుడు మీ ఏడుపును చూస్తున్నాడని ప్రభు పేట ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తున్నాను. ఆ ఇస్మాయేలు ఏడుపును దేవుడు విని, నా ప్రేమైన వారరా, దేవుడు తన దూతను పంపాడు. అగరు, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు? అగరు, నువ్వు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆమె కళ్ళు తెరిచినప్పుడు దేవుడు ఆమెకు ఒక నీళ్ల ఊటను చూపించాడు. ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఒక నీళ్ల ఊటను చూపించినప్పుడు, నా ప్రేమైన వారరా, అగరు ఏం చేసిందంటే ఆ నీళ్లు ఆ బిడ్డకు తాపి ఆమె తన దేశానికి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీవు కన్నీరు విడిస్తే, నా ప్రేమైన వారరా, ఒక చిన్న బిడ్డ కన్నీరు విడిస్తే ఏడిస్తే ఏడవని అని చెప్పేసి తల్లి వదిలేసిపోతుంది. కొడుకు దెబ్బ తగిలినప్పుడు ఏడుస్తూ ఉంటే, అరే ఏడవకుండా ఏం కాదు అని చెప్పేసి పక్కకెళ్ళిపోతాడు, కానీ కన్నీరు తేవడు. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, కన్న తల్లి కన్నీరు తుడిచినా తుడవపోయినా, కన్న తండ్రి కన్నీరు తుడిచినా తుడవకపోయినా, మన దేవుడు మన ప్రతి భాష పెదవులు తుడుస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నా కన్నీళ్ళన్నీ ప్రభువా నీ కవిలలో దాచి ఉన్నావు. ఈ రాత్రి కాల సమయంలో కన్నీటి గుండా ప్రయాణిస్తున్న వారు, దుఃఖం గుండా ప్రయాణిస్తున్న వారు, వేదన గుండా ప్రయాణిస్తున్నారు, భయం గుండా ప్రయాణిస్తున్న వారికి దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పేతురు అత్త దగ్గరికి వచ్చి గద్దించగానే ఆ జనము వెళ్ళిపోయేదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పేతురు అత్త దగ్గరికి వచ్చి శ్రీ పట్టుకొని లేపగానే ఆమె లేచిను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరా, యేసయ్యని చేయి పట్టుకొని నిన్ను లేపాలని ఆశపడుతున్నాడు. యేసయ్యని కన్నీరు తుడిచి నీకు ఆనంద బాష్పాలు ఇవ్వాలని యేసయ్య ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని కుదుటపరచాలని ఆశపడుతున్నాడు. భయభీతుల్లో తుఫానుల్లో నుండి దేవుడు నిన్ను లేవనెత్తాలని, ఆదరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను ఈ యొక్క మధ్యకాలం సమయంలో ఒక చిన్న స్టోరీ విన్నాను. ఆ స్టోరీ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, మనకి దరిదాపులో ఉన్న చిలకూరుపేట, ఆ చిలకూరుపేట దగ్గర ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో పరిశుద్ధ రావు అనే ఒక ఆత్మీయుడు ఉన్నాడు. నామకార్థ క్రైస్తవుడు, అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేవాడు. అయితే తన భార్య మంచి విశ్వాసురాలు. ఆమె తప్పక ప్రార్థనకి వెళ్ళేది, చక్కగా ప్రార్థనకి వెళ్ళి విశ్వాసంతో ఉండేది. అయితే ఆ ఊర్లో ఒక కొంచెం నమ్మకం ఉంది. ఏముందంటే, ఏమో ప్రార్థన చేస్తే జ్వరం పోద్దని, ఏమో ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుద్దని కొంచెం నమ్మకం ఉన్నప్పుడు ఆయా వారు, ఆయా కుటుంబీకులు, అక్కడ ఉన్న అన్యులు ఏమైనా పిలిపించుకొని ప్రార్థన చేయించుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో కరోనా విపరీతంగా ఉన్న సమయంలో అక్కడ పక్కనే ఒక కుటుంబం అన్యులు ఉన్నారు. ఒక ఆయన మంచాన పడ్డాడు, జ్వరంతో లేవట్లేదు. కొన్ని దినాలుగా అతను జ్వరంతో మూలుగుతూ ఉన్నాడు. అయితే ఈమె అందరికీ ప్రార్థించినట్టుగా ఈమె దగ్గరకు వచ్చి, అమ్మా ఇదిగో మా తండ్రి కోసం మీరు ప్రార్థన చేయండి, ఆయన బాగుపడతాడేమో, దయచేసి మా కోసం ప్రార్థన చేయమన్నప్పుడు ప్రభు ప్రేమను బట్టి ఆమె ప్రార్థన చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన అప్పటికే దగ్గుతూ ఉన్నాడు, జలుబుతో ఉన్నాడు, ఆయాసంతో ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు ప్రేమించమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పేసి ఆమె అతని దగ్గరికి వెళ్ళి నూనె తీసుకొని ప్రార్థన చేసింది. బాగానే ఉంది. తర్వాత మనం చూసినట్లయితే, నా ప్రేమైన వారరా, ఆ వ్యక్తికి అక్కడ పరీక్షలు చేసినప్పుడు, ఈ యొక్క కోవిడ్ పరీక్షలు చేసినప్పుడు ఆ వ్యక్తికి కరోనా అని టెస్ట్ రావటం వల్ల వీళ్ళందరికీ భయం వేసింది. ఆ వ్యక్తి కూడా కరోనాతో చనిపోయాడు. అయితే ప్రార్థన చేయడానికి వెళ్ళిన సహోదరికి భయం వేసింది. వామో, ఒక కరోనా ఉన్న వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి మరి నూనె రాసి ప్రార్థన చేశానే, మరి మాకేమైనా కలుగుతామని చెప్పేసి వారు 2-3 రోజులు భయంతోనే ఇంట్లోనే గడుపుతూ ఉన్నారు. అర్థం కావట్లేదు, ఏమే అక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్పేసి వీళ్ళతో పలకరించే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళేమో పాలమ్ముకొని ఆ పాలు ద్వారా వచ్చి
వచ్చిన డబ్బుల ద్వారా చక్కగా కుటుంబాన్ని గడుపుకునేవారు. అయితే వీళ్ళు పాల్గొనే వాళ్ళు లేరు. పొద్దున్నే పాలు తీసుకొని వాళ్ళ అబ్బాయి ఇల్లు తిరిగి పోయటానికి పోతే మీరు మా ఇంటికి రావద్దని ముఖాన్ని తలుపు వేసేవారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కరోనా మాకు కూడా వచ్చిందేమో, కరోనా రాకముందే వీళ్ళంతా కూడా మమ్మల్ని ఒక విధంగా చూస్తున్నారు, పలకరించేవారు కూడా ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు కృంగిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారి కుటుంబంలో ఒక అనర్థం జరిగింది. ఈ పరిశుద్ధరావు అనే ఆయనకి హఠాత్తుగా జ్వరాన పట్టడం ప్రారంభమయ్యాడు. 2-3 రోజుల నుంచి జ్వరం వస్తా ఉంది. వీళ్ళకున్న అనుమానం, భయం కాస్త ఇంకా పెచ్చరిల్లిపోయింది. అయ్యో, ఆయనకి మనం ప్రార్థన చేసి వచ్చాం, మనం కరోనా వస్తాని భయపడ్డాం, మనకు రాకముందే వీళ్ళందరూ వాళ్ళు ఎవరు కూడా పలకరించట్లేదు, ఈ రోజు ఈయనకి జ్వరం వచ్చింది, ఈ వార్త కాస్త తెలిస్తే మన దగ్గరకు వచ్చేవారు ఎవరు లేరు అనుకున్నారని చెప్పేసి వారు కన్నీరు కాలుస్తున్నారు, ఏడుస్తా ఉన్నారు, కృంగిపోతున్నారు. చూడండి, అప్పుడే నేను వాళ్ళ అబ్బాయి సెంటర్కి వెళ్ళడం, మందులు తేవడం వాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ నాన్నకి రోజు రోజుకి కరోనా ఎక్కువైపోతుంది, ఆయాసం ఎక్కువ పెరుగుతుంది, ఆస్మా పెరిగిపోతుంది, ఊపిరి తెచ్చుకోలేకపోతున్నాడు, దగ్గుతూ ఉన్నాడు. వాళ్ళందరికీ డౌట్ వచ్చింది, ఇంకా మా ఇంట్లో కూడా మా అందరికి కరోనా వచ్చిందని చెప్పేసి అందరూ కృంగిపోతున్నారు, అందరూ ఏడుస్తున్నారు. అలా 20 రోజులతో చావు బ్రతుకులతో ఈ పరిశుద్ధరావు అనే అతను కొట్టిమిట్లాడుతున్నాడు. అయితే వాళ్ళ అబ్బాయి ఇంకా తట్టుకోలేక ఏమైనా చేద్దాం, ఎవరొచ్చినా రాకపోయినా పర్వాలేదని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకుని వాళ్ళ నాన్నని గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఆయనకు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు, మీ నాన్నకి కరోనా వ్యాధి ఉంది. మీ నాన్నకి కరోనా వ్యాధి ఉందనగానే ఒక్కసారి అబ్బాయికి గుండె పగిలిపోయింది. వాళ్ళ నాన్న కరోనా వ్యాధితో ఒంటి మీద ఉన్న బట్ట కూడా ఎత్తుపోతుందో ఆయనకు తెలియట్లేదు, సోయలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆయాసపడుతున్నాడు, ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. అలాంటి సమయంలో కరోనా వ్యాధి అనగానే మీ నాన్న మేము అడ్మిట్ చేసుకోవాలంటే 2 లక్షలు కట్టాలి, రోజుకు 40,000 ఖర్చు అయింది, అది కూడా బెడ్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు. బెడ్లుంటే మీరు చేర్చాలనుకుంటే 2 లక్షలు డబ్బులు తీసుకుని వచ్చి 40,000 డైలీ అవుతాయి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాల, గుండె పగిలిపోయింది, ఏడుస్తా ఉన్నాడు. ఏ విషయాల్లో పని తెలియని పరిస్థితి, నెల రోజుల నుంచి పూట గడవని పరిస్థితి, పాలముకుంటేనే కుటుంబం గడిపే పరిస్థితి, కనీసం పలకరించే స్నేహితులు లేరు, ఆదరించే వారు లేరు, ధైర్యపరచలేరు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నకి 2 లక్షలు కావాలా, ఎక్కడి నుంచి తేవాలా, ఏమి చేయాలని చెప్పేసి ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉన్నప్పుడు నా ప్రేమైన వాళ్ళరా వారి తల్లికి ఫోన్ చేశాడు, అమ్మా నాన్న ఇలా నేను చూపించాను, నాన్నకి కరోనా వ్యాధి అంట, ఇదిగో హాస్పిటల్లో చేర్చడానికి 2 లక్షలు అవుతాయంట ఖర్చు, రోజుకు 40,000 డబ్బులు అవుతాయంట, ఏమి చేయాలమ్మా అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తా ఉంది, అయ్యా మనం పేదవాళ్ళమయ్యా, ఏ పూటకు ఆ పూట మనం తినేవాళ్ళమయ్యా, ఇదిగో మీ నాన్న కరోనా వచ్చిందని ఈ ఊర్లో తెలిసినట్లయితే ఈ ఊర్లో మనల్ని ఎవరు ఉంచదయ్యా, కాబట్టి నువ్వేం చేస్తావయ్యా, మీ నాన్నని దయచేసి ఆ గవర్నమెంట్ అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి మీ నాన్న వాళ్ళకి అప్పగించు, ఇక మనకి నాన్న లేదనుకొని నువ్వు వారికి అప్పగించి నువ్వు తిరిగి ఇంటికి వచ్చేయ్యా, ఎందుకంటే మనలో కూడా ఇంటిలోకి రానియదయ్యా, మనలో కూడా ఊర్లో ఉండలేదయ్యా, మన నాన్న చనిపోయిననుకొని నువ్వు ఆ అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి మీ నాన్న అప్పగించి వచ్చేయని చెప్పేసి ఆమె కన్నీటితో ఒకరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ నా ప్రేమైన వారి ద్వారా ఒకరినొకరు ఓదార్చుకుంటూ మా నాన్న లేడు, మా కళ్ళ ముందు మా నాన్న మేము బ్రతికించుకోలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఆ కుమారుడు ఎంతో విశ్వాసం కలిగిన వాడు, ఆ కుమారుడు ఎంతో నమ్మకం కలిగిన వాడు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు తండ్రి, అయ్యా ఇదిగో మా నాన్నకి 2 లక్షలు కావాలంటున్నారు నాయన, మరి రోజుకు 40,000 కావాలంటున్నారు ప్రభువా, నువ్వు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశావు కదా, ఇదిగో తండ్రి మా పైన కృప చూపు ప్రభువా, నీవే మాకు సహాయం ప్రభు అని ఆ వ్యక్తి కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ మా నాన్న ఏదైతే అది అయిందని చెప్పేసి ఆటో మాట్లాడుకొని తిరిగి మరలా ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రాత్రి అంతా వాళ్ళు వాళ్ళ నాన్న మీద నూనె రాసి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మా మీదకి వచ్చిన ఈ శాపమును, మా మీదకి వచ్చిన ఈ కీడును ప్రభువా నీవు తీసివే ప్రభు అని వారు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ టెస్టులు చేయించుకున్నామని వారికి ఒక ఆశ కలిగింది, ఏదైనా మంచిది మన
టెస్టులు చేయించుకున్నాం, దేవుడు అద్భుత కార్యం చేస్తాడని చెప్పినప్పుడు మరలా ఆటో మాట్లాడుకొని ఆ ఊర్లో టెస్టులు చేయించుకోవడానికి అవకాశం వెళ్తే అక్కడ టెస్టులు అయిపోయినాయి. మరొక ప్రాంతానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు టెస్టులు చేయించుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు ఏ అపాయం కలగదు, నేను మీకు తోడుగా ఉన్నానని వారి ప్రార్థన బట్టి దేవుడు మాట్లాడుతుంటే వారు మరొక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళి వారందరూ టెస్టులు చేయించుకొని క్షేమంగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక ఏం జరుగుతుందో, ఇప్పుడు దాకా తండ్రికే కరోనా అనుకున్నాం, మనకు కూడా కరోనా వస్తుందేమో, మనందరం కూడా కరోనాతో చచ్చిపోవాలనుకుంటున్నాము, మనం ఏమైపోతుందో మన పరిస్థితి అని చెప్పేసి ఒకరు పట్టుకుని ఏడుస్తున్న సమయంలో అక్కడున్న నర్సు, అక్కడున్న వాలంటీర్లు ఫోన్ చేసి, అయ్యా మీకు ఒక శుభవార్త ఏంటంటే మీకు ఎవరికి కూడా కరోనా పాజిటివ్ లేదు, మీ నాన్న కూడా కరోనా పాజిటివ్ లేదు, మీకు అందరికి కూడా నెగిటివ్ వచ్చింది, దేవుడు మీ ప్రార్థన విన్నాడు, దేవుడు మీ ప్రార్థనకు జవాబు దయచేశాడు. ప్రియమైన వారు చూడండి, దేవునికి అసాధ్యమైనది లేదు. గడిచిన రాత్రి, గడిచిన దినము పాజిటివ్ వచ్చిన కరోనా తెల్లారిటాలకి నా ప్రియమైన వారురా అదే కరోనా నెగిటివ్ గా వచ్చింది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని దేవుని వాక్యం తెలియపరుస్తున్నాను. ఎప్పుడైతే ఆ కుటుంబానికి నెగిటివ్ వచ్చిందో అక్కడున్న వారందరూ కూడా తెలుసుకొని, అరే అనవసరంగా వీళ్ళకి కరోనా రాకముందే వీళ్ళకి కరోనా వచ్చిందని చెప్పేసి మనందరం వీళ్ళని ఒంటరి చేశాము, మనం దూరం పెట్టాము, వీళ్ళని అవమానపరిచామని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. అలాగే వాళ్ళ నాన్న మరి దగ్గుతో మరి జలుబుతో ఉన్న వ్యక్తిని కూడా దేవుడు కనికరించి చక్కటి ఆరోగ్యం ఇచ్చి మరలా ఈ రోజు అతను మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు సేవలో ముందుకు వెళ్తున్నాడు. దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. అతడు దేవుని సాక్ష్యం చెబుతుంటే ఎంతో ఏడుపు కలిగింది. ఈ రాత్రికాల సమయంలో ఈ సాక్ష్యం నేను ఎందుకు పంచుకుంటున్నానంటే, బాధల్లో ఉన్న వారిని, కష్టాల్లో ఉన్న వారిని, ఇరుకుల్లో ఉన్న వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదరించేది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. నా మాటలు నేను ముగించబోతున్నాను. ఈ రాత్రికాల సమయంలో మార్కు సువార్తలో మార్కు ఒక మాట చెబుతాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయుట కొరకును అనేకుల కొరకు నా ప్రాణము పెట్టుట కొరకును వచ్చి ఉన్నాను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు పైన నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, నీ పరిస్థితులు యేసయ్య మీద పెట్టు, యేసయ్య సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయి. అయ్యా నువ్వు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన తండ్రివి నాయన, నువ్వు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన తండ్రివి నాయన, భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడు నీవే ప్రభువా, నాకు దిక్కు నీవే, నాకు ఆశ్రయము నీవే, నాకు బలము నీవే ప్రభు అని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆయన పైన ఆధారపడినట్లయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఏ తెగులు ఏ కీడు నీ గుడారమును సమీపించదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే చెప్పాను, ఈ రోజు అంశం పేరేంటంటే దేవుని కృపలో కొట్టుకొని పోయిన కరోనా వ్యాధి. ఈరోజు ఆ ఊరిలో ఆ కుటుంబం అనేకులకు సాక్షిగా ఉంది. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా ఈ యొక్క కరోనా కాలంలో దేవునికి సాక్షిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఏ వ్యాధి వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఏ రోగం వచ్చినా యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను హత్తుకొని ఉంటాడు, ఆయన నీ వెనవెంటే ఉంటాడు, ఆయన నీ ముందు నడుస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు నిబ్బరమిస్తాడు. ఇదిగో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇదే మార్కు సువార్త ఆఖరి అధ్యాయంలో సదాకాలము వరకు నేను మీకు తోడుగా ఉంటానని దేవుని వాక్యం తెలియపరిచాడు. ఆయన నమ్ముకున్న దేవుని బిడ్డ, ఆయన నీకు తోడుగా ఉంటాడు. నా మాటలు నేను ముగిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే, నీ జీవితానికి ఆయనకు అప్పగించినట్లయితే, ఆయన కుమారుడుగా ఆయన బిడ్డగా నువ్వు స్వీకరించినట్లయితే, ఆయన తండ్రిగా దేవుడిగా నువ్వు అంగీకరించినట్లయితే, నీ పాపాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కొని నువ్వు తెలుగు చేసుకున్నట్లయితే యేసయ్య నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకములో అందరూ నిన్ను విడిచిన యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టడు. ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడని తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రభుని స్తుతిద్దాం,
దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించిన రీతిగా మనల్ని కూడా ఆదరించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించిన రీతిగా మనల్ని కూడా దీవించాలని ఆశపడుతున్నాడు. వారు ఏ విధంగా కన్నీటితో కృంగిపోయారో, వేదంలో దిగిపోయారో, అయ్యో మా తండ్రి నిన్ను బ్రతికించుకోలేమని వారు ఏ విధంగా దిగజారిపోయి యేసయ్య పైన ఆధారపడ్డాడో, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడా, నీవు ఆశ్చర్య కార్యాలు, మహాత్మ కార్యాలు చేసే దేవుడు ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి. అయ్యా నీకు సమస్తము సాధ్యమే ప్రభువా. పేతురు అత్త దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీవు ఒక మాట సెలవీయగానే ఆమె లేచిందని వాక్యం తెలియపరుస్తున్నావు. ఆ చేయి పట్టుకున్న ప్రభువా నీకు స్తోత్రాలు. ఆమె వారికి ఉపచారం చేసిందని దేవా నీ వాక్యం తెలియపరుస్తున్నావు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరునైనా పడిపోయి ఉన్నారు, ఎవరు కృంగిపోయి ఉన్నారు, ఎవరు దుఃఖంలో ఉన్నారు, ఎవరు వేదనలో ఉన్నారో మాకు తెలియదు ప్రభువా. నాయనా ఈ కరోనా కాలంలో ఈ కరోనా ఎవరిని కాటి వేస్తుందో ప్రభువా, ఈ మహమ్మారి బారిన ఎంతమంది పడిపోతున్నారో మాకు తెలియదు ప్రభువా. గొప్ప సాక్ష్యాలు మీరు సహాయం చేయండి. ఈ కరోనా వ్యాధి వల్ల డబ్బు రక్షించలేకపోతుంది, అయా డబ్బు కాపాడలేకపోతుంది, ఆరోగ్యం కాపాడలేకపోతుంది ప్రభువా. నీవు మాత్రమే కాపాడగలవు ప్రభువా. నీవు సెలవిస్తే ఏ తెగులు మమ్మల్ని సమీపించదు ప్రభువా, ఏ తెగులు మా మీదకి వచ్చిన మమ్మల్ని ఏమి చేయలేదు తండ్రి. ఎందుకంటే నీవు మమ్మల్ని కాచి కాపాడే దేవుడు తండ్రి. అయా నీ రెక్కల చాటులో మమ్మల్ని భద్రపరిచే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఒంటరిగా ఉన్న పర్వాలేదు నాయనా, నీవు తోడుగా మాకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. అయా నీవు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ కృపను ఎన్నడూ దూరం చేయమని వాగ్దానం చేశావు. అయా నీ కృపను సమృద్ధిగా మా పైన ఉంచుతున్నందుకు దేవా నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎవరైతే ప్రభువా అయా ఇదిగో తండ్రి యేసుతో సహవాసం అనే ఈ విషయంలో ఈ పేజీలో చూస్తున్నారు తండ్రి, వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. అయా పేతురు అయా తన అత్త గురించి చెప్పినప్పుడు ఇదిగో ప్రభువును స్వస్థపరిచిన రీతిగా ఈ రాత్రికాల సమయంలో ఎవరు తమ జీవితాల గురించి మీతో చెప్పుకుంటున్నారో ప్రభువా వారిని స్వస్థపరచండి. వారి కుటుంబంలో అయా ఇదిగో తుఫానులాగా వేస్తున్న సమస్యలను యేసుక్రీస్తు నామములో అణిచివేయమని వేడుకుంటున్నాను తండ్రి. గాలి తుఫానులు అణిచిన దేవుడా, నీ బిడ్డల జీవితాల్లో రేగుతున్న తుఫానులను యేసయ్యా అణిచివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబాలు వేదన గుండా శోధన గుండా వెళ్తున్నాయో ప్రభువా, ఆ కుటుంబాల్లో ఇదిగో ప్రభువా సమస్యలను విడుదల దయచేసి వారికి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా ఈ రోజుల్లో మేము చూస్తున్నాం తండ్రి, కన్న తల్లి చనిపోతే కనీసం చూడని బిడ్డలను మేము చూస్తున్నాం. ఆయన కన్న కూతురు చనిపోతే అయా కనీసం ఎల్లని తల్లిదండ్రులు మేము చూస్తున్నాం ప్రభువా. మానవుని జీవితం, మానవుని మనుగడ ఏ విధంగా ప్రయాణిస్తుందో మేము చూస్తున్నాం తండ్రి. ఈ కరోనా కాలంలో ప్రభువా మమ్మల్ని మీరు భద్రపరుస్తున్నందుకు వందనాలు, దినదిన ఆయుష్ ఇస్తున్నందుకు వందనాలు, ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు, నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు దేవా స్తుతులు స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి మరొకసారి నీ మహాకృపను బట్టి అయా ఇదిగో 2020 సంవత్సరంలో అయా ఇదిగో తండ్రి ఈ యొక్క దినాన మేము అయా ఇదిగో తండ్రి 3వ సంవత్సరం ప్రవేశించి చర్చి యానివర్సరీ చేసుకోవాల్సిన మేము చేసుకోలేకపోయా ప్రభా. అయినప్పటికీ నీ కృప ద్వారా ఇదిగో ప్రభా నీ పరిశుద్ధ ఆవరణంలో ఈ విధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా వచ్చి నీ బిడ్డలను బలపరచడానికి అయా నీ సన్నిధిలో మేము బలపడడానికి నీ ఆత్మ చేత నింపబడడానికి నీవు చేసిన కృపకై అయా నీవు చూపించిన సహాయానికై దేవా స్తోత్రాలు. మా అందరికి కూడా మీరు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు దేవా స్తోత్రాలు. ఈ పెద్ద ప్రార్థన మందిరాన్ని దీవించండి అయా, ఈ ఓటిని దీవించండి, ఈ మాంచల పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రాంతపు ఎమ్మెల్యే గారిని అయా, మా ప్రాంతపు ఎంపీ గారిని అయా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అయా ఇదిగో తండ్రి మా దేశ ప్రధానమంత్రిని దీవించండి. ఆయన దేశం ఆర్థిక పరిస్థితుల్లో కుదేలైపోయింది ప్రభా, ఎంతో మంది ఉద్యోగాలు పోయాయి అయా, ఎంతో మంది సహాయంలో ఉన్నారు, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. నీ బిడ్డలను ఆదరించండి తండ్రి, మీ బిడ్డల అక్కర్లు తీర్చండి, ఏ ఒక్కరు వ్యాధి బాధలు పడిపోకుండా మీరు భద్రపరచమని అయినా నీ బిడ్డల చుట్టూ మీ కాపులో కంచుంచమని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మహాదేవుడా, గొప్ప దేవుడా, నిన్ను నమ్ముకొని ఉన్నాం తండ్రి. అయా నీవు మాకు దేవుడుగా పెరిగినందుకు దేవా స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ ఫేస్బుక్ లైవ్ ను చూస్తున్న ప్రతి చెల్లిని ప్రతి తమ్ముడిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారు ఏవైతే నీ దగ్గర నుంచి ఆశిస్తున్నారో, ఏమి కావాలని ప్రార్థిస్తున్నారో ప్రభువా అయా ఇదిగో తండ్రి వారి ప్రార్థన మీరు వినమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇస్మాయేలు ఏడుపు విని అయా ఇదిగో తండ్రి ఆ బిడ్డను
తగ్గించే రీతిగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో సూచించున్న దేవుడవు నీవే ప్రభువా, నన్ను చూసిన దేవుడా ఇదిగో తండ్రి అనేకులు సాక్ష్యం చెప్పుకోవడానికి సహాయం చేయండి. పేతురు లేవనెత్తే రీతిగా అయా అనేక మంది యొక్క జరాలు యేసునామములో పౌరుగా కలిగి ప్రార్థిస్తున్నాం. దురాత్మ శక్తులు మధ్య యేసుక్రీస్తునామములో పౌరుగా కలిగి ప్రార్థిస్తున్నాం. అయా ఎవరైతే క్యాన్సర్లతో అయా ఇదిగో తండ్రి మానసికమైన జబ్బులతో బీపీతో షుగర్తో ప్రభువా అయా ఇదిగో తండ్రి భూమి తీసుకోలేక ఆయన ఆత్మతో బాధపడుతున్నారు ప్రభువా, ఈ నామములో వారిని స్వస్థపరచండి, విడుదల ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచువాడా నీకు స్తోత్రాలు, గాయపరచువాడా నీకు స్తోత్రాలు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తాను ప్రభువా నీకు స్తోత్రాలు. నీ బిడ్డలను ఎప్పుడు కూడా నీవు అవమానపరచవు, నీ బిడ్డలను ఎప్పుడు కూడా నీవు సిగ్గుపరచవు ప్రభువా, ఎందుకంటే నీవు నమ్మదగిన దేవుడు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క కార్యక్రమమును అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మనుషులని మేము ఆశపడుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు దీవించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎన్న వాక్యం 30 60 100 ఫలించే భాగ్యం దయచేయండి. ఎవరైతే సాతాను బంధకంలో ఉన్నారో ప్రభువా, సాతాను బంధకంలో నుండి నీ బిడ్డలను విడిపించండి, నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరి కాలంలో ఎవరున్న బిడ్డలను పాప బంధకంలో నుండి విడిపించండి, వారి చుట్టూ నీ కాపుల కంచెలు నీ క్షేమమును భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన మరొకసారి మా దేశ ప్రజలను, మా రాష్ట్ర ప్రజలను, ఈ ప్రాంత ప్రజలను జీవించమని ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి కొరకు పనిచేస్తున్న అయా ఇదిగో తండ్రి పోలీసులు వారిని, అయా డాక్టర్లు కాపాడండి తండ్రి. పారిశుద్ధ కార్మికులను దీవించి ఆశీర్వదించండి, వారికి ఎలాంటి అపాయం కలగకుండా దీవించి ఆశీర్వదించి వారి చుట్టూ మీ కాపుల కంచెలు ఉంచుతారని ప్రార్థిస్తున్నాం. అయా ఈ వారం అంతా మాకు తోడే నడిపించండి. అయా ఈ వర్షాలకి ఎంతో మంది సహాయకులై ఉన్నారు ప్రభా, అయా ఇల్లు లేక ప్రభా ఉండడానికి గుడి లేక తినడానికి ఆహారం లేక ఇళ్లలోకి నీరు పోయి అయా ఎంతో మంది వ్యాధులు చెందుతున్నారు ప్రభా. ప్రభుత్వాలు వారికి ఎమ్మటే స్పందించి చక్కటి గృహాలు ఏర్పరచడానికి సహాయం చేయండి, వారికి కావాల్సిన అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి రాత్రికాల సమయంలో కన్నీటితో ఉన్న ప్రతి వారి కన్నీరు మీరు తుడిచి ఆదరణ నెమ్మది దయచేయమని, వారి పక్కనే ఉండి వారిని మీరు బలపరచమని మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ రాత్రి అంతా నీ క్షేమము నీ భద్రత మాకు దయచేస్తారని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనల్ని సమర్పించి అడుగుతున్నాను తండ్రి. ఈ పరిచర్యలో ప్రోత్సహిస్తున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఈ లైవ్ సిద్ధపడుతూ మరి పాటలు పాడుతూ నీ కొరకు పనిచేస్తున్న యవనస్తులు ప్రభా, యవన కాలంలో మీరు బాగుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనం సమర్పించి అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం మనందరికీ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళరా, గడిచిన కొన్ని దినాల క్రితం మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా చక్కటి సందేశాలు మరి యోహాను పత్రికల నుంచి మీకు అందించడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్యను మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ తోటి స్నేహితులకు, మీ ఫ్రెండ్స్ కి ఈ యొక్క యేసుతో సహవాసం అనే ఈ ఫేస్బుక్ యొక్క మరి పేజీని మీరు పరిచయం చేసి వారు కూడా ఈ యొక్క ఫేస్బుక్ లో మరి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవడానికి ప్రేమపూర్వకంగా వారిని మీరు మరి ప్రోత్సహించండి. ఈ పరిచర్యను మీరు బలపరుస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి మాకు ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే మరి యొక్క ఫేస్బుక్ లైవ్ కూడా మరి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి యేసుతో సహవాసం అని టైప్ చేసినట్లయితే మీకు యూట్యూబ్ లో మరి యొక్క మెసేజ్ ను మరొకసారి వినడానికి మీరు దీవెన పొందుకోవడానికి జరుగుతుంది. దయచేసి మా ఫోన్ నెంబర్ ఆ యొక్క యూట్యూబ్ లో ఉంటుంది, ఆ లింక్ ను మీరు పొందుకొని మా కోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తం అయితే మరలా కలుసుకుందాం. దేవుడు ఈ వారం అంతా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.